రూపాయి ఇయ్యలేదు, రూపాయి ఖర్చు పెట్టలేదంటే మీదంతా కూడా బట్టి బడ్జెట్, బడా జూటా బడ్జెట్, బట్టి బడ్జెట్, బోగస్ బడ్జెట్ అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల టైంలోనేమో అభయహస్తం, ఇవాళ మూడో బడ్జెట్ చూసిన తర్వాత అది అభయహస్తం కాదు రిక్తహస్తం అని అర్థమైపోయింది. తెలంగాణను హైదరాబాద్ను మూడు ముక్కలు చేయడం తప్ప ఈ బడ్జెట్లో విజన్ లేదు. బడ్జెట్లో చూస్తే ఆ క్యూర్ ఆ మూడు ముక్కలాట తప్ప బడ్జెట్లో ఎక్కడ కూడా విజన్ కనబడలేదు. మాకు ఓటు వేసిన ప్రజలకు వెన్నుపోట్లు పొడిచారు. ఇవాళ బడ్జెట్ చూస్తే మహిళలకు 2,500 ఇస్తామన్నారు, మొండి చేయి. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు, మొండి చేయి. ఉద్యోగస్తుల పాత బకాయిలు ఇచ్చే విషయంలో, పిఆర్సీ డిఏ విషయంలో ఉద్యోగస్తులకు మొండి చేయి. రిటైర్డ్ ఉద్యోగుల బకాయింపుల చెల్లింపు విషయంలో ఏదైనా చెప్తారేమో, ఊరట కలిగిస్తారేమో అంటే మొండి చేయి. ఉపాధ్యాయులకు మొండి చేయి. ఆర్టీసీ డేట్ ఏమైనా పెట్టి వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తారేమో అంటే ఆర్టీసీ కార్మికులకు మొండి చేయి. సింగరేణి కార్మికులకు మొండి చేయి. చేనేత కార్మికులకు మొండి చేయి. గౌడన్నలకు మొండి చేయి. యాదవ సోదరులకు 2వ దశ గొర్రెలు ఇస్తారేమో అంటే మొండి చేయి. మా ముదిరాజులను బీసీఏలో చేరుస్తారేమో, వాళ్ళకి ఏమైనా సంక్షేమ పథకాలు పెడతారేమో అంటే మొండి చేయి. మొత్తంగా బీసీ సమాజానికి మొండి చేయి. బీసీ సప్లైన్ పెట్టాం, ఏటా 20,000 కోట్లు పెట్టమన్నారు. ఇవాళ మూడో బడ్జెట్ అయిపోయిన తర్వాత కూడా బీసీలకు సప్లైన్ పెట్టింది లేదు. బీసీలకు మొండి చేయి చూపించారు. ఎస్సీ ఎస్టీలకు మొండి చేయి. అగ్రవర్ణ పేదలకు, బ్రాహ్మణులకు, వైశ్యులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. ఇవాళ ఆశా అంగన్వాడీ వర్కర్లకు, చిరు ఉద్యోగులకు మొండి చేయి. మైనార్టీలకు మొండి చేయి. మైనార్టీలకు సప్లైన్ అమలు చేస్తాం అని చెప్పారు. కానీ ఇలా మైనార్టీలకు కూడా ఈ బడ్జెట్లో మొండి చేయి చూపించారు. ఈ బడ్జెట్లో సకల జనులకు దక్కింది గుండు సున్నా తప్ప ఏమీ లేదంతా అంకెల గారిడి, మాటల గారిడి తప్ప వీళ్ళ బడ్జెట్లో పేదల పట్ల నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు అనేటువంటిది అర్థమవుతా ఉంది. అప్పు మాత్రం దండిగా చేసిండ్రు. 3 ఏళ్ళు నిండక ముందే 3.5 లక్షల కోట్ల అప్పు చేశామని చెప్పి వాళ్ళ లెక్కలు చెప్తా ఉన్నాయి. మరి 3.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమైనా కట్టిండ్రా? బీఆర్ఎస్ పార్టీ ఓ సెక్రటరియట్ కట్టింది, ఓ అంబేద్కర్ కట్టింది, ఓ కాళేశ్వరం కట్టింది, ఓ మిషన్ భగీరథ కట్టింది, చెక్ డ్యాములు కట్టింది, చెరువులు కట్టింది. బీఆర్ఎస్ ఎంతో ఆస్తుల కల్పన చేసింది. మరి మీరు 3.5 లక్షల కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది? అసలు మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు పెరగనంత డెట్ టు జిఎస్డిపి రేషియో విపరీతంగా పెరిగింది. డెట్ టు జిఎస్డిపి